బొగ్గు వేలంలో పాల్గొనండి, సింగరేణిని రక్షించండి అని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనాలని కోరారు. లేకపోతే సింగరేణికి చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సింగరేణి భవిష్యత్తు, కొత్త గనుల సాధనకు ఉమ్మడి కార్యాచరణపై సమావేశం ఏర్పాటు చేసి సింగరేణి భవిష్యత్పై కార్మిక సంఘాల నేతలు మాట్లాడారు. ఇదే విషయంలో హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్ ప్రతినిధులు కలిసి వేలంలో పాల్గొని సింగరేణిని రక్షించాలని విజ్ఞప్తి చేశామన్నారు. వేలంలో పాల్గొని బ్లాక్లను దక్కించుకునే అవకాశం 2 సార్లు వచ్చినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. 2 బ్లాకులు ఎల్లందులో కోయగూడెం OC3, సత్తుపల్లిలో ఉన్నటువంటి OC3 2 కూడా ఎల్లందు బావేమో అరవిందో కంపెనీకి, సత్తుపల్లి మైనేమో అవంతిక కంపెనీకి పోయినాయి. దీనివల్ల ఇవాళ సింగరేణి కంపెనీకి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్నటువంటి మైన్స్ లో బొగ్గు అయిపోవటం వల్ల రేపు ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత సింగరేణిలో ఇప్పుడున్నటువంటి మైన్స్ లో సగం కూడా ఉండవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దగ్గరగా ఉన్న వాళ్ళకి కొత్తగూడెం జిల్లాలో కోయగూడెం వాళ్ళ చుట్టాలకు ఇవ్వాలని, సత్తుపల్లిలో ఉన్న మైను వాళ్ళ చుట్టాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మా కంపెనీకి లాంచ్ చేశారు. దానివల్ల 6,000 కోట్ల రూపాయలు మేము నష్టపడ్డాం. యాక్ట్ వాళ్ళే పాస్ చేపిస్తారు, ఆ కిలో వద్దంటారు. ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే సింగరేణి డైవర్సిఫికేషన్ ఉంటుంది. సోలార్ ఎనర్జీ తీసుకొస్తారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్, రాజస్థాన్ గవర్నమెంట్ తోని 1600 మెగావాట్ల సోలారు, 1500 మెగావాట్ల థర్మల్ పవర్ కోసం జాయింట్ వెంచర్ చేసినాం. మల్టిపుల్ వేలో సింగరేణి అభివృద్ధి చెందాలా, దానికి ప్రధానమైంది బొగ్గు కావాలి. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మేనేజ్మెంట్, కార్మికులు అందరూ కలిసి కట్టుగా ఈ రాష్ట్ర పురోగతికి తోడ్పడాలని కోరుకుంటున్నాం.